అందరికీ నమస్కారం. ఈ వీడియో లాస్ట్ దాకా చూడటానికి ట్రై చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలతో సముద్రంలో ప్రయాణం ఇది మామూలు విషయం కాదండి. ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీడియో పెట్టాను, మళ్ళీ పెట్టిస్తున్నాను దీన్ని. ఎందుకంటే సముద్రంలో ప్రయాణం పిల్లలందరూ ఏం చెప్తున్నారంటే వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకలు షేర్ చేయమని చెప్తున్నారు. వీడియో ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే సముద్రంలో ప్రయాణం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటి సాహసాలు చేయడం చాలా తప్పు ఇది. ఎందుకంటే సముద్రంలోకి చిన్నపిల్లలు తీసుకుని బోట్లో వెళ్ళకూడదు. ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే ఇది కాకినాడ ప్రాంతం, కాకినాడ పోర్ట్. ఇది సిప్పులు చూడడమే కాదు, ఒక దీవి ఉంది అక్కడ. దీవి అంటే సముద్రం మధ్యలో ఉంటుంది అన్నమాట ప్లేసు. అది చూపించడానికి నేను పిల్లలను తీసుకుని వెళ్తున్నాను. ఖచ్చితంగా ఏంటంటే సముద్రం చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడొచ్చు. అది కనపడేది సిప్పు. ఇది సిప్పు అని తెలుసు కదా. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి మనకి. ఆ యుద్ధాల ద్వారా ఇలాంటి సిప్పుల్లోనే వెళ్ళి మనకి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అలాగా అనేక కంటైనర్ బాక్సులు వెళ్తాయి వస్తూ ఉంటాయి, రవాణా జరుగుతూ ఉంటుంది. ఇది మళ్ళీ వీడియో ఫస్ట్ నుంచి పెట్టడానికి ఏదేమైనా చాలా సంతోషిస్తున్నాను. చూశారు కదా, ఆ అలలు వస్తున్నప్పుడు బోటికి కానీ ప్రమాదం ఏమైనా జరిగితే చాలా ఇబ్బంది పడాలి. ఇప్పుడు సిప్పును చూడడం వారికి చాలా దగ్గరుండి చూపిస్తున్నాను. అది చూడటానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంతమందికి సముద్రం అంటే తెలియదు. సిప్ అంటే ఏందనుకుంటారు, అది వాడ అంటారు, సిప్ అంటారు, పడవ అంటారు, రకరకాల పేర్లు ఉంటాయి. స్టీమర్ అంటారు, ఒకరు కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఖచ్చితంగా దీన్ని చూడటానికైతే మీరు ఆశిస్తారు, సహకరిస్తారని చూసుకోవాలనుకుంటాను నేను. ఎందుకంటే చాలా దగ్గరలో కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇవి వైజాగ్ పోర్టు, కాకినాడ పోర్టు, అలాగే మచిలీపట్నం పోర్టు, నెల్లూరు పోర్టు, చెన్నై, ఇలాంటి సిప్పులు కనపడతాయి. కానీ ఎక్కడంటే కనపడేది పోర్టులు ఉన్న ఏరియాలో మాత్రమే కనపడతాయి. సిప్పులు చూపించడం గొప్ప, సముద్రం చూపించడం కూడా పెద్ద గొప్పతనం ఏం కాదు. కానీ ఇలా చిన్నపిల్లలు తీసుకుని ఆడవారు తీసుకుని సముద్రంలో ప్రయాణించడం అనేది ఇదొక వింతతో కూడిన విషయం. ఇది చూసారు కదా, చిప్పు దగ్గర చూపిస్తూ ఉన్నాను. ఆ తాడు కనపడుతుంది కదా, ఏంటంటే యాంగిల్ అంటారు దాన్ని. అది కింద యాంగిల్ వేసిన తర్వాత యాంగిల్ బట్టే మనం సిప్పు ఆగుతుంది. అది ఆల్రెడీ సిప్పు అయితే ప్రయాణం చేయట్లేదు, సిప్పు ఆగిపోయింది. అవన్నీ వెనక గొలుసులతో వేసుంటాయి. ఇప్పుడు సిప్పు ఆగిపోయింది. ఆయన చూపిస్తాను. అటుగా యాంగిల్ ఉంటుంది, ఒక పక్కన వేస్తుంది. ఇది ఎక్కడో కాదు, మనకి కాకినాడ పోర్టు చూపించడం జరుగుతుంది. ఈ కాకినాడ పోర్టులో చాలా బాగుంటుంది. ఫిషింగ్ ఏర్పడి లాస్ట్ కూడా చూడడానికి ట్రై చేయండి. వీడియోని చూస్తారు, చూసి అనేకలు షేర్ చేస్తారనేసి మనం వీడియో చూపించడం జరుగుతుంది. చూశారు కదా, చిన్నపిల్లలు చూసుకొని కనీసం ఎలాంటి సాహసాలు అయితే మీరు చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో ప్రయాణం కొంచెం ఆగింది. ఆ సిక్కు చూపించడానికి మీకు చూసారు ఎలా ఉంటుందో. ఇది కానీ కొంచెం గాలి వేస్తే ప్రాణానికి ప్రమాదంగా ఉంటుంది. అందుకని ఏంటంటే వీడియో ఖచ్చితంగా చూసిన తర్వాత ఎలాంటి ప్రయోగాలు చేయొద్దు. చాలా దూరం మళ్ళీ ఏంటంటే దరి అనేది మనకి కనపడడం తీరుగా. ఇది స్టార్టింగ్ బయట నుంచి వెళ్ళేటప్పుడు చూపిస్తున్నాను. ఇది ఇక్కడి నుంచి ఇప్పుడు కాకినాడ పోర్ట్ ఈ సైడు సిప్పుల హార్బర్ పోర్టు అన్నీ కలిపి ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఇవన్నీ కొంగలు, 1, 2 కాదు, కొన్ని వేల కొంగలు ఉన్నాయి. అవి అది చూడాలన్నా కూడా కొంచెం మనకు ఒక వింతతో కూడింది అది. ఎందుకంటే ఆ పడవలో వెళ్ళేటప్పుడు కొద్దిగా కనిపించి అవుతా ఉన్నాం. ఎందుకంటే పడవ తాగుతూ ఉంది. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఒక బిట్ కాదు, బిట్ మార్చి పెట్టడం జరిగింది. ఇది ఎందుకు మధ్యలో పెట్టామంటే ఈ కొంగలన్నీ చూపిస్తున్నాం కదా, ఇవన్నీ సముద్రం పక్కనే చాలా చిన్న చేపలు తినడం కానీ, లేదంటే ఏమైనా మట్టి ఎర్రలు ఉంటాయి, చిన్న పాములు లాంటివి, గుల్ల, నాసు, అవన్నీ తింటాకు వస్తూ ఉంటాయి. ఏదేమైనా సరే తిని మీరు చూసి ఆనందిస్తారని చెప్పేసి నేను ఈ వీడియో పెడతా ఉన్నాను. ఏదేమైనా సరే వీడియో చూడండి, చూసి ఆనందిస్తారని చెప్పేసి ఒక వీడియో సాదర్శం. ఇది చూడండి, చూసి ఆనందించడం మాట ట్రై చేయండి. ఏదేమైనా ఈ పోర్ట్ ఏరియాలో ఈ విధంగా మిమ్మల్ని అందరికీ చూపించడానికి నేను సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన వీడియోలు చూస్తున్న వారికి కొన్ని వింతలు చూపించాలి కాబట్టి ఇది చూపించడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. మళ్ళీ ఇదంతా కాకినాడ పోర్ట్. ఎందుకంటే చేపలు పట్టే హార్బర్ ఇది. ఒక సైడ్ వచ్చి చేపలు పట్టే హార్బరు, ఒక సైడ్ వచ్చి మనకి సిప్పుల హార్బర్ ఉంటుంది. చిన్నపిల్లలు చూసుకుని బయలుదేరడం అనేది చాలా కష్టంతో కూడుకునేది. మరి చిన్న పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు ఇంతమందికి తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా ప్రమాదం జరిగితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీకు ఒక వింత చూపిపోతాం. ఎంత ఏంటంటే సముద్రంలో అక్కడక్కడ కొంచెం ధైర్యం తగ్గుతుంది. ఆల్రెడీ లోపలికి వెళ్తాను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మేము వెళ్ళే పడవే తాగిపోయింది. సముద్రం మధ్యలోనే పడవ ఆగిపోయింది. అది చూపిస్తాను, చూడటానికి ట్రై చేయండి.
ఏదేమైనా ఇలాంటి సాహసాలు చేయకూడదు. కాకినాడ పోర్ట్ చూసేవారికి ఏదైనా సరే మీరు ఒకవేళ కాకినాడ ప్రాంతంలో మీరు ఉన్నట్లయితే మేము ఇది మాకు తెలుసు అన్నవారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచ్చు. చూసారు ఒక లోపలికి వస్తూ ఉంది. వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఇవన్నీ ధరి చూపించాను, మధ్య మధ్యలో బిడ్డలు చూపిస్తాను మీకు. ఎందుకంటే ఒకే లైన్ చూపిస్తుంది మీకు అర్థం కాదు కాబట్టి. హాయ్ అందరికి హాయ్ చెప్తున్నాను, మీరు అందరికీ చూసేవాళ్ళందరికీ హాయ్ చెప్తున్నాను. నేను అసలు వీడియో ఏంటంటే చాలా మంది చూసేవాళ్ళకి ఏంటంటే నేను వీడియో ముందు పెట్టాను, అది కాపీరైట్స్ పడ్డది, అందుకని మళ్ళీ డౌన్లోడ్ చేసి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. వీడియో ఎవరికి డౌన్లోడ్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే సాంగ్స్ ఏదంటే అవి కూడా పెట్టద్దు, ఎందుకంటే యూట్యూబ్ వీడియోలు పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే ఒకరి వీడియో ఒకటి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీ సొంత వీడియోలు మీరు పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు కాసేపట్లో ఇది తాగిపోద్ది. చుట్టూ సముద్రమే చూసారు కదా, ఆల్రెడీ తాగిపోయిందండి. చుట్టూ సముద్రం, మధ్యలో పడవ ఆగిపోయింది. ఇది ఎంత డేంజర్ అంటే చూసారు ఆగిపోయింది. ఇప్పుడు ఇది చిన్న డేంజర్ కాదు, నేను ఆల్రెడీ దిగే ఉన్నాను, చూపిస్తున్న పడవ మా మధ్యలో అయిపోయిందని చూసారు కదా, ఆగిపోయింది. ఇది చాలా దూరంలో ధర ఉంది. ఇప్పుడు నేను కింద దిగి ఉన్నాను చూసారా. అది ఒరిజినల్ వీడియో అయితే బాగుండేది, నా వాయిస్ ఉండేది. ఇక్కడ ఆగిపోయింది, చుట్టూ సముద్రం, అది కాలువ కాదు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎలాగో తోసి ముందుకు పంపించడం జరిగింది. ఏదైనా చాలా కష్టంతో కూడిన పని. ఇలాంటివి చేయాలంటే చాలా ఇబ్బంది కూడా అవుతుంది. చాలా జాగ్రత్తగా మనం మూవ్ అవ్వాలి. ఏది ఏమైనా సరే సాహసాలు అనేది చేయకూడదని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద చూడండి తాగిపోయింది, సముద్రం మధ్యలో తాగిపోయింది. ఒకవేళగా గాలి బాణ ఎక్కువయ్యి ఇబ్బందులు అయితే ఎంత ప్రమాదకరం చూడండి. ఎక్కడ జరుగుతుందో తెలియదు. సముద్రంలో ఎక్కడ బోట్ ఆగిపోయింది, చిన్న బోట్ పడవ, ఈ పడవే తగిలిపోయిందండి. ఇంక పెద్ద పెద్ద స్టీమర్లు బోటుల పరిస్థితి చూశారు కదా. ఈ వీడియో ఏంటంటే చాలా సాహసం కూడి చేసిన వీడియో ఇది. సాహసం అంటే మామూలు సాహసం కాదు. ఏదేమైనా సరే సముద్రం చూడండి మధ్యలో, ఇది మాత్రం చాలా గొప్ప విషయం. సముద్రం మధ్యలో ఉన్నాను, ఆ చూడు పడవ తోస్తూ ఉన్నారు, చుట్టూ సముద్రమే. ఆల్రెడీ ధర అయితే మీకు కనపడుతూ ఉంటుంది. చూడండి ఎట్టిపోవాలో తెలియదు. ఒకవేళ సపోజు అలా తాకినప్పుడు ఒకవేళ వర్షమే తుఫాను ఏదైనా జరిగి గాలి వల్ల వేస్తే పరిస్థితి ఏంటి, పరిస్థితి తారుమారు అయిపోద్ది. అడిపోతే ఆల్రెడీ ఉప్పాడ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాడితేనే కాకినాడ ఉప్పాడ అంటుంది. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఏరియా దగ్గర అది ఆల్రెడీ అదే నియోజకవర్గం. ఎందుకంటే అది ధర చూపించలేదు. మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, అది ఆ ఏరియా దగ్గరలో. చూడ తాగిపోయింది అరిసి అందరూ భయపడతారు. నేను అరుస్తుంటే వాళ్ళందరూ నన్ను వీడియోలు చేస్తున్నారు, ఎందుకంటే కొంచెం కూడా భయం లేదు. ఏది ఏమైనా చూడండి, అది దరి, ఆ దరి ఇదంతా చుట్టూ సముద్రం చూపిస్తా ఉన్నాం. అలా చూడ ఎట్లా వస్తుంది. ఏదేమైనా కాసేపు ఇప్పుడు తోస స్టార్టింగ్ మేము లోపల తోసేస్తాం, తోసి ప్రయాణం అనేది సాగిస్తున్నాం. చాలా భయంకరమైన సాహసం ఇది. ఇలాంటి సాహసాలు చేయకూడదు, ఎందుకంటే కరెంటు ఓకే, కానీ సముద్రంలో సాహసాలు చేయడం మంచిది కాదు కదా. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, బయలుదేరేసింది. ఇప్పుడు మళ్ళీ బయలుదేరతాము. ఇంకా భయపడి వెనకూడే వెళ్ళట్లేదు మేము, ముందుకు వెళ్తున్న పిల్లలు చూడ ఎంత సంతోషంగా. అసలు కేరింతలు అంటే మామూలు కేరింతలు కాదు. నిజంగా ఈ వీడియో తీయడానికి ఇప్పుడు దాకా తీసిన వీడియోల్లో సముద్రంలో సాహసం చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ధరలో చేయగలిగిన సాహసం సముద్రంలో సాహసాలు చేయకూడదు. అదంతా పోతే ఏరియా చూపిస్తున్నాం కదా, దాటుకుని లోపల వెళ్తాం. ఆల్రెడీ ఇక్కడి నుంచి ఒక 10-15 కిలోమీటర్ల లోపు దూరంగా వెళ్తే ఒక దీవి వస్తుందని చెప్పాను కదా, ఆ దీవిని చూడటానికి వెళ్తున్నాం. అది మామూలు విషయం కాదు, చాలా కష్టంతో కూడిన పని అది. ఏదేమైనా సరే మీకు ఎన్ని చిన్నపిల్లలతో వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఉప్పు నీరు మీద పడుతుంటే నీరన్నీ మీద పడిపోతే అది మామూలు విషయం కాదు. అసలు ఎంత అద్భుతం అమోహంగా ఉంటుందంటే వీడియో ఇది మామూలు విషయం కాదు. ఇది అనుభవించాలి, ఎందుకంటే పడవల మీద వెళ్ళి బోట్ల మీద వెళ్ళి చూడడం అనేది మామూలు విషయం కాదు. బోటు మీద వెళ్తేనే తెలుస్తుందండి, మామూలుగా మనకి ఏదో తెలియదు. కానీ బోట్ల మీద వెళ్ళాలి, బోట్ల మీద ప్రయాణం చేయాలి, ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. ఎందుకంటే బయట వెళ్ళి ట్రైన్లో బస్సుల్లో కారుల్లో వెళ్ళడం గొప్పదాం కాదు, కానీ సముద్రం చూడ నీళ్ళు వచ్చి మీద పడుతుంటే వాళ్ళకి ఎంత సంతోషమో. ఎందుకంటే పిల్లలకి పక్కన నేను ఉన్నాను కాబట్టి ఆనందంతో పొంగిపోతున్నారు. ఇప్పుడు ఇది పడవ ధైర్యం ఉందన్నమాట, ఇందాక తీసింది లోపల. ఇప్పుడు పడవ అనేది బయట ఉంది, బయట నుంచి ఇప్పుడు ఎక్కుతున్నంత మామూలుగా స్టార్టింగ్ ఇది ఇప్పుడు మధ్యలో పెడతాం అన్నమాట. ఇప్పుడు అందరూ ఒకరొకరు ఎక్కించుకుంటున్నాం లోపలికి. ఎక్కించి ఇప్పుడు ఇక్కడ కూడా పడవ తగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని లోపల తీయాలి, ఎందుకంటే అసలు అద్భుతమైన వీడియో అనుకుంటాను దీన్ని. కానీ ఇంతకుముందు తక్కువ మంది చూశారు, దీన్ని మళ్ళీ తీసుకొచ్చి ముందు పెడుతున్నాను వీడియోని. ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడటానికైతే ట్రై చేస్తారని అనుకుంటున్నాను నేను. చూశారు కదా,
చిన్నపిల్లలు పెద్దవారిని అంతరేసి అసలు సముద్రంలో సాహసం చేస్తామని తెలియదు పాపం. సముద్రంలో సాహసం చేస్తామని తెలియదు. సో ఎన్ని బోట్లు దాడుకుని ఇందాక చూపించాను కదా, మొత్తం ఇటు నుంచి వెళ్ళాలి, దీని పక్క నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఏదైనా అద్భుతం అమోఘంగా మనం ముందుకెళ్ళిపోవాలని అనుకుంటున్నాను నేను. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ బయట తయారు చేస్తారు. అవి ఇనపవి పడవలు, సిప్పులు అవన్నీ తయారు చేస్తారు. అంటే మీరు ఏట్లో ఉన్నప్పుడు, సముద్రం ఉన్నప్పుడు చూస్తుంటారు, కాలంలో చూస్తుంటారు. ఇవన్నీ మరమ్మతులు చేయడానికి బయటకు లాగేసరికి పని చేయవు, అయిపోయినాయి. ఇవి బోట్లు ఇవన్నమాట. ఇప్పుడు ఇక్కడే సిప్పులు తయారు అవన్నీ చూసారు కదా. చిన్న చిన్న అంటే సిప్పులు బయటకు ఇలా తీసుకురావడానికి ఉంటాయి అనమాట. చిన్న చిన్నవి అనమాట ఇవి, అంటే అంత పెద్దవి కాదు. ఆ చిన్న చిన్నవి చూపించడానికి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. మొత్తం మీద పోర్ట్ అంతా తిరిగి 25 నిమిషాలు మొత్తం అంతా తీసి వీడియో చూపించి, ఇక్కడ అన్ని బోట్లు ఉంటాయి. ఇదంతా లోపలికి వచ్చేస్తాయి. ఇవి ఉన్నాయి కదా, నీరు కనపడుతుంది కదా, దాని పక్కనే చేపలు పట్టే బోట్లని అక్కడ ఆపుతారు. ఇవన్నీ తీసుకొచ్చి దరికొచ్చి కొన్ని పనులు చేస్తారు, కొన్ని కొత్తవి చేస్తున్నారు. ఇవన్నీ మరమ్మతులు అంటే ఈ విధంగా ఉంటాయి. చూసారు ఎట్టుందో, పడవ దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ విధంగా ఇది పని చేయదు, ఇంకా ఇది పాడైపోయింది, ఇంకా ఎన్ని వేస్ట్, ఇక కట్ చేసేసి కాటా చేసేయాల్సిందే. ఇది పని చేయదు, అంటే దీని సేవలు అయిపోయినాయి అనమాట. ఇదైతే పని చేస్తుంది, దీనికి మరమ్మతులు చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది అంటే ఒక 5 స్టార్ హోటల్ ఎట్లా ఉంటుంది, గెస్ట్ హౌస్ ఆ విధంగా ఉంటుంది. చూసారు కదా, అన్నీ దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇది కింద భాగం, ఇవి ఏమో చూడండి కొద్ది హోల్స్ లాగా, అవన్నీ ఇప్పుడు చూపిస్తా చూడు దగ్గర నుంచి. అదిగో ఈ హోల్స్ ఉన్నాయి కదా, దాంట్లో పంకా వస్తుంది. ఆల్రెడీ పంకా తీసేస్తున్నారు. ఈ గొట్టాల మధ్యలో వచ్చి పంకా వస్తుంది. అది ఏంటంటే ఫ్యాను మనం ఎట్లుంటుంది, సీలింగ్ ఫ్యాన్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాయి. సీలింగ్ ఫ్యాన్ ఆ హోల్లో అవి ఫ్యాన్లు తీసేయడం జరిగింది. ఫ్యాన్లు పెట్టిన తర్వాత సేమ్ మనకి సీలింగ్ ఫ్యాన్ అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఇది కింద భాగం ఇట్లా ఉంటుంది. అవన్నీ చూపిస్తాను. దీంట్లో ఆ హోల్స్ ఉంది కదా, ఆ హోల్స్ నుంచి వస్తుంది. ఈ హోల్ నుంచి ఫ్యాన్ వస్తుంది, ఆ హోల్ నుంచి ఈ హోల్స్కి అంటే సపోర్టు అంటే ఈ విధంగా ఉంటుంది. అవి అన్నీ పెద్దవి. ఏదేమైనా కాకినాడ పోర్టు చాలా బోటుని కానీ చాలామంది మత్స్యకారులని బ్రతికించడానికి ఈ పోర్టు సహకరిస్తుంది. ఇది ఇవన్నీ కూడా చూపిస్తారు, పైగా చూపిస్తే ఇంకా బాగుంటుంది. అవన్నీ కూడా ఎంత నీట్గా చూస్తారా, సేమ్ మనకి 5 స్టార్ హోటల్ ఎట్లుంటే అట్లా ఉంటుంది. ఇవన్నీ అడుగు భాగం చూపిస్తారు. ఇవన్నీ 1, 2 కాదు, అంటే సిప్పుని ఏ విధంగా తయారు చేస్తారు, పడవలు ఏ విధంగా తయారు చేస్తారు, బోటుల్ని ఏ విధంగా తయారు చేస్తారు అనేది దగ్గరుండి చూపిస్తాను అనమాట. అంటే ఒక అనేక రకాలు, ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు చూపిస్తాను. ఏది ఏమైనా సరే అది చూపించడానికి అసలు నాకు కూడా కొంచెం ఏదంటే విచిత్రం. అంటే ఒక మత్స్యకారుడిగా ఇవన్నీ కూడా మీకు చూపించడానికి చాలా విధంగా ట్రై చేశాను. చూసారా, అదిగో ఇవన్నీ ఇది ఒరిజినల్ బోట్లు. ఒకటని కాదు, అక్కడ ఒక 10 రకాలు ఉన్నాయి. చిన్న చిన్న బోట్లు, సిప్పులు అవన్నీ కూడా. ఒరిజినల్ వీడియోలో అయితే బాగుండేది. ప్రస్తుతానికి ఏంటంటే అవన్నీ కట్ చేసి మళ్ళీ వాయిస్ పెట్టాల్సి వస్తుంది. లైవ్లో వాయిస్ అయితే చాలా బాగుంది అప్పుల్లో. ఇవన్నీ కూడా చూపించడానికి దేవుడు ఎంతైనా సరే కృప చూపించాడు. ఏదేమని ఇవన్నీ చూడండి, ఇవన్నీ చిన్న చిన్న, అంటే ఇది దుమ్ములపేట, అక్కడ ఎన్ని చాలామంది మత్స్యకారులు ఉంటారన్నమాట. ఉప్పాడికి వెళ్ళే రూటు, ఇవన్నీ కాకినాడలు, ఇవన్నీ బోట్లు. అవన్నీ కొన్ని వందలాది మంది బోట్లు ఉంటాయి, కొన్ని వేల మంది చేపలు పడతారు అక్కడ. వేల సంఖ్యలో, వందల సంఖ్యలో కూడా కాదు, వేల కుటుంబాలు, లక్షల్లో ఉన్నా కానీ మనం ఆశ్చర్యపోబడలేదు. మత్స్యకారులు మొత్తం చుట్టుపక్కల మత్స్యకారులు లక్షల్లో ఉన్నా కానీ మనమేమి ఆశ్చర్యపడే అవసరం లేదు. ఎందుకంటే అంత రవాణా జరుగుతుంది అక్కడ. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ దీవులోకి వెళ్తాం. సాహసం చేయకూడదా డింబ, కానీ మన సాహసాలు చేయకూడదు. ఏదేమైనా పిల్లలు తీసుకుని పెద్దలు తీసుకోండి. పాపం స్టార్ట్ అయ్యే ఉప్పులోకి వెళ్ళిన తర్వాత చిన్న ఇబ్బంది పడరు. ఎన్ని చూపిస్తాను అన్నమాట. అంటే కాలువ యువతల, అంటే దీవి యువతల, దీవి అవతల, దీవి మధ్యలో, అవన్నీ చూపించడానికి మనం ముందుకు వెళ్ళాము. చాలా వరకు చిన్నపిల్లలు తీసుకుని వెళ్ళాలంటే సాహసం చేయకూడదు అనమాట. ఇది దరి అంటే పోర్టుకు సంబంధించి. ఆల్రెడీ మీకు ఇంకా దీవి చూపించలేదు నేను. ఇప్పుడు దీవి చూపిపోతాను. దీవి ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే చూస్తేనే దాన్ని మజా కనపడుతుంది తప్ప చూడకపోతే ఏ ఉండదు. ఏదైనా చూడ ఎంతమంది ఉన్నా అంతమంది అసలు వెళ్ళకూడదు. ఒక పడవలో చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకోండి. పిల్లలు ఎక్కువ ఉన్నారు, పెద్దలు తక్కువ ఉన్నారు, అందుకే నేను ఇలాంటి దానికి వెళ్ళకూడదు. ఖచ్చితంగా ఈ వీడియో చూడటానికైతే లాస్ట్ దాకా చూస్తారనుకుంటున్నాను. లాస్ట్ దాకా చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ పెట్టడానికైతే ట్రై చేయండి. చిన్న ప్లేస్లోంచి వెళ్తాను, చిన్న చిన్న ప్లేస్ ఇది. ఈ ప్లేస్ నుంచి మనం వెళ్తున్నాం. కాలువ అది, అంటే స్టార్టింగ్లో అట్టే ఉంటాయి, కాలువలాగా ఉంటాయి. చాలామంది మత్స్యకారులు చూస్తారు మనని.
ఇది చూడండి, ఇది ఎక్కడ అనుకుంటున్నారు? మధ్యలో, సముద్రం మధ్యలో అడ్డనమాట, సిప్పుల దగ్గరలో చుట్టూ సముద్రం ఉంటుంది. చూసారు కదా, చుట్టూ సముద్రం ఉంది, మధ్యలో ఏంటంటే సిప్పులు ఆంటాకి పెట్టారు అనమాట. చాలా సిప్పులు ఉన్నాయి, ఒకసారి చూపించాను. అదొక సిప్పు, చాలా సిప్పులు ఉన్నాయి సముద్రంలో. ఆల్రెడీ వెళ్ళిపోతాం, దగ్గరకు వచ్చేసాం మనం, దగ్గరికి చేరుకుంటాం అనమాట. మనం కొద్దిగా అంటే దీవి కూడా చూపించాలి కదా, ఎంతైనా దీవి అనుభవాల్లో ఏదో చూస్తుంటారు. కాకినాడలో దీవి, ఇక మిగతా విశాఖపట్నం పోర్ట్లో కానీ, లేకపోతే మచిలీపట్నం పోర్ట్లో కానీ, నెల్లూరు పోర్ట్లో కానీ, చెన్నై పోర్ట్లో కానీ లేదు. కానీ దీవిని చూడాలంటే కాకినాడ పోర్ట్కే, కాకినాడ పోర్ట్లోనే ఈ దీవి మనకి కనపడుతుంది, ఇంకెక్కడ మనకి కనపడదు. కదా వెళ్తాం, దగ్గరికి వచ్చారు, సిక్కుల నుంచి చూసుకుంది ఆల్రెడీ వచ్చేసాం మనం. ఇది దీవి, ఆల్రెడీ అవతలకు వచ్చేసాం, దాటుకుని అన్నీ వచ్చేసాం. అక్కడ కూడా కొంచెం అంటే చివరి బ్రిడ్జి లాగింది పెట్టంటే, నీరు లాగినప్పుడు ఆ బ్రిడ్జి చివరిలో బోట్ని నిలబెట్టాక, అంటే ఏదైనా వచ్చినప్పుడు నిలబెట్టాక ఉంటుంది అంతే. అంటే వెళ్ళడానికి లోపలికి వెళ్ళి తిరగడానికి కూడా ఉంటుంది. అంటే ఇది యువతలే ఉన్నాం, మనం అవతలకి వెళ్తే సముద్రం వస్తుంది. మత్స్యకారులు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ప్రస్తుతానికి జనాలు కూడా మరి ఫారెస్ట్ కొద్దిగా తిరిగి లోపలికి వెళ్ళలేదు, కొద్దిపోతుంది, కొద్ది వెళ్తుంది. ఇప్పుడు పడవలతో ఒక్కొక్కరిని దింపుతున్నాను జనాలు. నామకి వెళ్ళాను, పడవ దిగాను కదా, నేను ముందుగా దిగేసి వచ్చాను. వచ్చి మళ్ళీ వాళ్ళకి వీడియో చేస్తాను, ఒక్కొక్కరిని చూపిస్తాను అనమాట. అది ఇప్పుడు ఆల్రెడీ దీవిలోకి వచ్చాను, దిగా పొద్దుపోతుంది చూసారా, పొద్దు కూడా చూపించాను. ఒకవేళ టైంగా ఉంటే సముద్రం దగ్గర కూడా వెళ్ళి చూపించేదని బాగుండేది. సముద్రం మధ్య అంటే దీవి మధ్యలో ఉన్నాం కదా, చుట్టూ ఉండే చూపించుండాలి. ఇది ఇప్పుడు సముద్రం మధ్యలో, ఇది దీవి అంటే ఇక చుట్టూ సముద్రం ఉంటుంది, చుట్టూ సముద్రం ఉంది, మధ్యలో ఒక దీవి. అవి చూపించడానికి మనకి టైం సాలలేదు, అప్పటికి పొద్దు పడిపోతూ ఉంది. అది వచ్చేసరి పొద్దుకి అయిపోతుంది, అందువల్ల చూపించలేకపోయాం. ఏదేమైనా సరే ఇంకా అవ్వలేదండి, దాని మధ్య మొక్కుతుంది, ఇంకా చూపిస్తాను. అంటే రౌండ్ వేయాలి కాబట్టి దగ్గర చూపిస్తాను. బిడ్డ చూపించాను, మళ్ళీ బిడ్డ చూపిస్తాను. బిడ్డ చూపించిన అందులో బోర్డు, దాని పేరు అవన్నీ కూడా రాసి ఉంటాయి. అక్కడ చదువుకున్న వాళ్ళు చదువుకోవచ్చు, చదవలేకపోతే ఏం చెప్పలేదు నేను. ఈ ప్రయాణం మామూలు ప్రయాణం కాదు, అసలు ఎంత అద్భుతంగా, ఎంత అమోఘంగా ఉందంటే అంత అద్భుతం. చూసాడు ఎంత అద్భుతం పడవ చూడండి, వెళ్తున్నప్పుడు ఎంత డేంజర్ నీళ్ళనుకుంటున్నామో. గాలిగానే లెగిస్తే పిల్లలు పెద్దవారు చదువుకోవాలి, ఎందుకంటే పడవలో ఎగిరి పడిపోతారు. చిన్నపిల్లలు కదా, ఎగిరి కింద పడతారు అనమాట. అది గాలి ఏమీ లేదు కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో మనం ముందుకు వెళ్తాం. గాలి అవి ఉన్నట్టయితే చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే మా పైబురు తోలుతున్న ఆయన కూడా కొంచెం లైట్గా అలగల మందు వేసాడు. ఎక్కువ మంది వేసి ఉంటే ఇంక మామూలుగా ఉండదు. అంటే మనకి వచ్చానుకో పడవ తోలడం, దానివల్ల మనం ఇబ్బంది పడవసరం లేదు. ఏది ఏమైనా సరే కాకినాడ చూస్తే సముద్రంలో ఏదో చిన్న చిన్న కాలువల్లో తిరగడం అవన్నీ వేరే, కానీ ఫ్యామిలీతో అందరూ వెళ్ళాం. అక్కడికి మా చెల్లి, మా చిన్నమ్మ, మా మరదలు, అలాగే మా మేనగోళ్ళు, మా అన్నగా, మా వదిన గారు, అదే మా మనవరాళ్ళు, అట్లా అందరూ. ఇది మా అన్నయ్య కూడా కొద్దిగా. ఇది దీవి ఎటో చూసారా, భద్రం చూడు హీరో, అది దీవి అనమాట. ఖచ్చితంగా దీన్ని చూడాలి ఖచ్చితంగా. చుట్టూ సముద్రం, ఆ మధ్యలో తెల్లగా ఉండేదేమో ఇసుక, మధ్యలో ఉండే చెట్లు ఎలా ఉంది చూసారా, సముద్రం మధ్యలో దీవి. అది మాత్రం ఖచ్చితంగా చూసారు, ఇది మాత్రం ఖచ్చితంగా చూడాలన్నమాట. దీనికి రౌండ్ ఆఫ్ అంతా సముద్రం. అది ఈ చుట్టూ ఉండేది ఇసుక, మధ్యలో ఉండేది పచ్చిగా, అది రౌండ్. దాని ఒక ఆకారం చూపించారు కదా, చుట్టూ ఉండేది. అది అంటే అది మామూలు విషయం కాదు, చూసారు అది కాదు, చుట్టూ ఆప ఉండేది ఇసుక, అది మధ్యలో అది. ఇది దీవి అంటే ఎవరైనా వస్తే కూర్చోడానికి అక్కడక్కడ కొంచెం సెట్టింగ్ అయ్యి ఉన్నాయి. కాకపోతే షాపులు గీపులు అయితే ఏమీ లేవు. ఉండకైతే కొంచెం అట్లా నీడకి అట్లా వేసారు, ఏదో పార్కు అట్లా ఉన్నట్టుగా. కాదు చాలా కష్టంగా కూడింది. ఆయన నన్ను వీడియో తీయబాక ఆయన అని చెప్తున్నాడు, నన్ను తీయొద్దు అని చెప్తున్నాడు. ఆయనే తీసాం, ఈయన మనకు పైబురు తోలిన ఆయన బోట్ తీసుకొచ్చాడు కాబట్టి ఆయన కూడా చూపిస్తున్నాం. మొత్తం మీద కాకినాడ ప్రాంతంలో ఎన్నో కిలోమీటర్లు దాటుకుని వస్తే సముద్రం మధ్యలో ఒక తీర ప్రాంతంలో దీవి. దీవి అంటే మామూలు దీవి ఒక టైమ్గా నుండి ఉంటే మొత్తం అవి చూపించి రౌండ్ షేపులో చూపించుంటాడు. ఇది అంటే ఇది వెళ్తున్న పిల్లలు పరిగెత్తున్నారు కదా, ఆ చివరికి వెళ్తే ఆ పడవ పెట్టుకోవడానికి, అంటే నీరు అంతా లోపల లాగుతుంది. అంటే 6 గంటలు నీరు సముద్రంలోంచి బయటకు వస్తుంది, 6 గంటలు సముద్రంలోకి వెళ్తుంది. దాన్ని పోటు పాటు అంటారు అనమాట. ఇది చూసారు ఎట్టుందో వచ్చే, ఇదంతా దీవే, చుట్టూ సముద్రం. చూసారు మధ్యలో షిప్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో కిలోమీటర్లు వెళ్ళాలి, మళ్ళీ ఇప్పుడు కాకినాడకి వెళ్ళాలంటే చాలా పొద్దుపోతుంది. ఇది ఇక్కడ దాకా బ్రిడ్జ్ అంటే అవతల దాకా కాదు, ఓన్లీ అక్కడ వరకు మన మధ్యలో వేసి
అదిగో ఈ లాస్ట్కి వెళ్తాం చూడండి, అదిగో పిల్లలు ఉన్నారు, ఆ లాస్ట్కి వెళ్ళి ఆ లాస్ట్లో ఫినిష్ చేయాలన్నమాట. అది అదిగో పిల్లలు ఉన్నారు కదా, అక్కడికి వచ్చి పడవ ఆగుతుంది. పడవ ఆగినప్పుడు నడిచి రావడం ఉంటుంది, అంటే సముద్రం ఏం కాదు, ఇది ఇక్కడికి వచ్చి ఆగుతుంది అన్నమాట పడవ. ఈ వంచులకు వచ్చి పడవ ఆగుతుంది. ఇప్పుడు అంతా రోడ్ అంతా శుభ్రం చేసుకుంటాం. అది ఏదేమైనా పిల్లలతో ఆడుకోవడం చిన్న అంత బాగా మామూలు అంతే చేయట్లేదు, పిల్లలు చిన్న సంతోషం కదా. ఏదో మా పెద్ద అన్నయ్య గారు మనవరాళ్ళు అంటే అందరూ, మొత్తం మీద మా వదిన గారు, మా చిన్నమ్మ, అందరూ అందరూ ఇంకా మా ఫ్యామిలీ ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మా అన్న మనవరాలు ఉన్నారు, మా మరదలు ఉంది, మా మేనగోళ్ళు ఉంది, ఇగో మా చెల్లి, మా మేనగోళ్ళు, ఇది మా అన్న కూతురు. వీళ్ళందరూ ఒక్కరనే కాదు, అందరూ ఉన్నారు. చూసారు కదా మా మా అమ్మ వాళ్ళ చెల్లెలు ఇవి. ఇప్పుడు దగ్గరికి 60 సంవత్సరాల పైన ఉంటుంది అలాగే. మేము నడవడం ఆమెతో అంత హుషారుగా నడుస్తుంది, బలవంతురాలు. మొత్తం మీద ఇవన్నీ చూపించకైతే మనం వచ్చేసాం. ఏదేమైనా సరే ఇవన్నీ పడవలు బోట్లు ఒకటి కాదు, కాకినాడ ప్రాంతాన్ని చూపించకైతే చూపించాం. కానీ ఎంతమందికి నచ్చుతుందో ఎంతమందికి నచ్చదో అని తెలియదు. ఇది ఒక కాకినాడలో ఉండే ప్రదేశం, సిప్పులు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఎలా ఉంటాయి చూపిస్తారు. చిన్న బోట్లు, వలలు, పోర్టు మొత్తం చూపిస్తాను. ఇవన్నీ అవి సిప్పులను బయటకు తీసుకురావడానికి అనమాట. అంటే సిప్పును లాగాలన్నా కానీ కొన్ని బోట్లు ఉంటాయి అవి. ఇదంతా కూడా చూసేది ఎట్లా ఉందంటే అదంతా ఇనుము చెక్కతో చేసినవి కదంతా, ఓన్లీ ఇనుముతో తయారు చేసినవి అనమాట. ఓన్లీ ఇనుమే. అదంతా హైవే ఎట్లనే రూములుగా 3 అంతస్తులు ఉన్నాయి, కింద ఉంటాయి. ఎట్లుంటుందంటే నిజంగా ఒక బయట సిమెంట్తో కట్టిన రూములు కూడా అంత బాగుంటాయి, అంత నీట్గా ఉంటాయి అన్నమాట. అంత ఇనుముతో తయారవుతుంది. ఇనుము నీటిలో తేలడం ఉంటుంది, చూసారా మీరు? ఇనుము నీటిలో తేలుతుంది, ఇదంతా ఇనుమే. చెప్పాను కదా ఫస్ట్లో ఫ్యాన్ అని చూడండి. అది అంటే ఆ ఫ్యాన్ తిరిగితేనే ముందుకు వెళ్తుంది. చూడండి చూపిస్తాను. ఫ్యాన్ ఆ ఫ్యాన్ స్టార్ట్ అయినప్పుడు, ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఫ్యాన్ ఎంత వేగంగా తిరిగినప్పుడు ఈ ఫ్యాన్ అంత వేగంగా ఆ పడవ అనేది ముందుకు వెళ్తుంది. అదే సుక్కాను అయ్యి అంటారు కదా డ్రైవింగ్ చేసేటప్పుడు, ఆ పంక చుక్క ఆ ఫ్యాన్ ఎంత హెవీగా తిరుగుతాయో అంత హెవీగా ముందుకు వెళ్తుంది. అవన్నీ చిన్న చిన్న పడవలు అక్కడే రవాణా జరుగుతుంది. అవతల పక్క సిక్కులకి, ఇటు పక్క బోట్లకి. ఇవన్నీ చూపించడానికి వాస్తవంగా అయితే చాలా రోజులు అయింది వీడియో తీసి, ఇప్పుడు కాదు ఈ వీడియో తీసి. కానీ నేను మళ్ళీ మీకు చూపించాలి కాబట్టి చాలామంది మనకు సబ్స్క్రైబ్ అయ్యారు, చాలామంది మన వీడియోలు ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళందరి కోసం దీన్ని మళ్ళీ రన్ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా మొత్తం చూపిస్తుంది. ఇనుముతో కూడింది ఇవన్నీ పంకాలంటే ఒక సిప్పిని ముందుకు తీసుకెళ్ళటానికి ఎలా అనేదానికి ఇవన్నీ చూపిస్తామంట. ఈ ఫ్యాన్ తిరిగితేనే ఆ సిప్ అనేది ముందుకు వెళ్తుంది. అంటే సైజుని బట్టి ఫ్యాన్లు ఉంటాయి. పెద్దదానికి పెద్ద ఫ్యాన్లు, చిన్నదానికి చిన్న ఫ్యాన్లు, మీడియం దానికి మీడియం ఫ్యాన్లు. అదనమాట వెనక భాగం. ఇవన్నీ చూపేటకైతే చూపించాను. అది సిప్పు మొత్తం ముందు నుంచి వెనక దాకా ఎలా ఉంటుంది అనేది చూసారు కదా. ప్రతి